మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాల గురించి, రత్నధారణ. అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది. ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి, నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా, రత్నం ధరించగానే ఒక్కసారిగా దశ మారిపోతుందా? కొంతమంది కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు, ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు. అది ఎంతవరకు నిజం? అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది, ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకుందాం. శుక్రగ్రహానికి సంబంధించినటువంటి రత్నం కనుక చూసుకున్నట్లయితే వజ్రము. ఈ వజ్రాన్ని ఉంగరం వేలికి ధరిస్తారు చాలామంది తెలియక, కానీ మధ్య వేలికి ధరించాలంటే 5 వేలలో సెంటర్ ఫింగర్కి ధరించాలి. శనివేలు అంటారు మధ్యవేలి. శుక్రుడు శుభుడవుతాడు కాబట్టి, మిత్రుడు అవుతాడు కాబట్టి దీనికి ధరించవచ్చు. రైట్. అయితే ఏ లగ్నాలకి శుభుడవుతాడు? మిత్రుడేమో శనికి అవుతాడు, బుధుడికి అవుతాడు అనుకుంటాం, కానీ ఏ లగ్నాలకు అవుతాడు శుక్రుడు అంటే, 1 వృషభ లగ్నం, 2 మిథున లగ్నం. అంటే లగ్న షష్టమాధిపతి అవుతాడు కాబట్టి వృషభ లగ్నానికి, పంచమాధిపతి అవుతాడు కాబట్టి మిథున లగ్నానికి, భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి కన్యా లగ్నానికి, లగ్న అష్టమాధిపతి అవుతాడు కాబట్టి శుక్రుడు తులా లగ్నానికి, మరియు మకర కుంభ లగ్నాలకి శుక్రుడు శుభుడవుతాడు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శుభుడవుతాడు కదా అని డైరెక్ట్గా పెట్టుకోవడం కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ శుక్రుడు పొజిషన్ ఎలా ఉన్నాడు, నీచబడి కేతుతో ఉన్నాడు అనుకోండి, ఏం లాభం? శుభుడే కానీ పాప ఫలితాలు వస్తుంటాయి అప్పుడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మకర లగ్నం ఉంది, మకర లగ్నానికి శుక్ర మహర్దశ వచ్చింది. నేను ఒక 20-30 వేలు జాతకాలు చూపిస్తాను. మకర లగ్నానికి శుక్రదశ వచ్చినప్పుడు పంచమ దశమాధిపతి కదా అని కెరియర్లో, అంటే వాళ్ళు ఏదైతే క్రియేటివ్ కెరీర్లో అద్భుతంగా యోగించిన వాళ్ళు ఉంటారు, క్రియేటివ్ సైడ్ వెళ్ళి పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అని రీసెర్చ్ చేస్తే అక్కడ అర్థమైన విషయం ఏంటంటే, శుక్రుడు పాడై ఉన్నాడు పోగొట్టుకున్న వాళ్ళకి, శుక్రుడు బాగున్నాడు రాణించిన వాళ్ళకి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? శుభుడే, మకర లగ్నానికి శుభుడే, కానీ అందులో కెరియర్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కెరియర్లో డౌన్ఫాల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమిటి? శుక్రుడు బాగున్నాడు, శుక్రుడు బాగాలేడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మీన లగ్నం, తృతీయ అష్టమాధిపతి పాపే, కానీ శుక్రదశ యోగించకూడదు అనుకుంటాం, కానీ అక్కడ విపరీత రాజయోగంలో పడ్డాడు అనమాట. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు, అప్పుడు యోగించేస్తాడు. ఎక్కడ పాపగ్రహాల మధ్యలో లేరు. అంటే దీని అర్థం ఏమిటి? లగ్నానికి శుభుడు పాపు ఎంత ముఖ్యమో, ఆ శుభుడు పాప అయినటువంటి గ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతే ముఖ్యము. ఆ బాగున్నటువంటి గ్రహానికి సంబంధించిందే రత్నం ధరించాలనేది కూడా సత్యము. సో శుక్రుడు కనుక అనుగ్రహిస్తే పక్కగా వాళ్ళకి లగ్జరీస్ చక్కగా యోగిస్తాయి, స్త్రీల మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు పాడైతే స్త్రీల మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది, స్త్రీ శాపం అంటూ ఉంటారు. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు శుక్రుడు కనుక బాగుంటే. కానీ ఇదే శుక్రుడు పాడై మీరు రత్నం పెట్టుకుంటే అవన్నీ కూడా డౌన్ఫాల్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క తప్పిదం చెయ్యకండి దయచేసి. ఇక మీరు శుక్రవారం నాడు మధ్యవేలికి పెట్టుకొని అమ్మవారి యొక్క నామాలు, ముఖ్యంగా లలితా సహస్రనామాలు చదవడం లేదా లక్ష్మీ అష్టోత్తరం చేయండి. చేసినట్లయితే ఖచ్చితంగా ఇంకొంచెం, అంటే మీరు రత్నం ధరించిన దానికి ప్లస్ అవుతుంది. చాలామందికి ఏంటంటే ఇక్కడ శుక్రుడిది వజ్రం చాలా కాస్ట్ ఉంటుంది కదండి, వజ్రంలాగా కనబడేవి కొన్ని పెట్టుకుంటారు కదా, సెకండరీ దాన్ని పెట్టుకోవచ్చు. అంటే మీ లగ్నానికి శుభుడైతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నానికి శుభుడా పాప ఈజ్ ది ఫస్ట్ ఆప్షన్. రెండవది, ఆ శుభుడు శుభుడుగానే ఉన్నాడా, పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి. మూడవది, మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా. ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక చేసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ
ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేను ఏదో కోటీశ్వరుని అయిపోతాను, 1000 కోట్లు సంపాదించేస్తాను, 100 కోట్లు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడు పెట్టుకోకండి. కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదు అని ఉంటుంది. అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే బెటర్. దాని బదులు చక్కగా ఓ పంచముఖి రుద్రాక్ష ఏదో మెడలో వేసుకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాతకం ఉంటుంది. అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్పితే మరొకటి లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రత్నం తీసుకున్నారు, సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు, ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక రోజంతా పెట్టి, తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక రోజంతా పెట్టి, దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత మీరు ధరించండి. అది కూడా ఒక మంచి రోజు. రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు, ఆదివారం పెట్టుకోండి. చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే 6:30 to 7:30 మధ్యలో, అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటిది పెట్టుకోండి. అయితే ఇందులో పర్టికులర్గా అగ్రెసివ్ని పెంచేటువంటి కొన్ని ఉంటాయి. అంటే అట్లాగా పగడం ఉంది, పగడం ధరించేటప్పుడు మీ జన్మజాతకంలో కుజుడు అగ్రెసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ పగడమే యోగకారకుడు అవుతాడు కానీ అగ్రెసివ్ నేచర్ని కూడా ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు పగడంతో పాటు ఒక స్ఫటిక కూడా ఒకటి వేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే స్ఫటిక మాలలో పగడం పెట్టుకోండి, అప్పుడు అది కంట్రోల్నెస్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నాము, మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారా, లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి. లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా, అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారు, నిజంగా నా ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి. అలాగే దీంతోపాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదు భయాలు పోవడానికి కోసం పెట్టుకుంటున్నారా, అలాంటప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో చూసుకొని దాంతోపాటు మీరు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయాలి. మరికొంతమందికి ఏమంటే నాకు ఒక ప్రాపర్టీ కావాలి, ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దాం అనుకుంటున్నాం అంటూ ఉంటారు. అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి. అంటే ఏమిటి, లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి, అప్పుడు చదువు పెట్టుకోవచ్చు. లేదు వ్యాపారంలో రాణించాలి, బుధుడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు, కానీ పాడైపోయాడు బుధుడు, అప్పుడు మీరు వ్యాపారం కోసం అని చెప్పి బుధుడికి సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు, అంటే రూబీ అసలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నటువంటిది, ముందే అది నష్టంలో నడుస్తుంది, ఉన్న రెంటే కట్టలేకపోతున్నారు, ఇంకో 2 షట్టర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా రెంట్ బర్డెన్ అవుతుంది కదా, ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ. సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నారు. లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం, ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి, గుర్తుపెట్టుకోండి. అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటి తెలుసుకోగలగాలి. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో 4/8 కనెక్టివిటీ అంటారు, అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది. అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్ష కానీ పెట్టుకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి, ఏం రత్నం పెట్టుకోవాలంటారు. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి. అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ 1 ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు, ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా. మూడోది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోగానే కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు, ఇంకా అసలు విశ్వ విజేత అయిపోతారు అనేప్పటి ఎక్కడ ఏ పురాణాలు లేవు, గుర్తుపెట్టుకోండి.
అగ్ని పురాణంలో మాత్రం చాలా స్పష్టంగా రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా. కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం, మీరు ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం ఇట్లాంటివి ఏమీ ఉండవు. రత్నధారణ వల్ల మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది, మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది, మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది, అంతవరకు ఉంటుంది దాని ప్రభావం. అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల అని అనుకోకండి. అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటేనే సపోర్ట్ చేస్తుంది, అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.